ఈరోజు నుంచి మనం పైథాన్ కోర్స్ స్టార్ట్ చేద్దాం. పైథాన్ కొంచెం ఇంట్రొడక్షన్, దాని యొక్క చాప్టర్ 1 ఏంటిదంటే, ఇవి మన 10 చాప్టర్స్ ఉంటాయి పైథాన్‌లో. మనం ఇప్పుడు చేయబోయే కోర్స్‌లో ఫస్ట్ చాప్టర్ వచ్చి మాడ్యూల్స్, కామెంట్స్ అండ్ పిప్. ఈరోజు ఆ చాప్టర్ ఒక్కొక్క వీడియోలో ఒక్కో చాప్టర్ ఉంటది. సో, ఈరోజు మనం మాడ్యూల్స్, కామెంట్స్ అండ్ పిప్ చాప్టర్ కంప్లీట్ చేసి, దాంతో పాటు మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్‌లో ఒక ప్రాక్టీస్ సెట్ ఉంటది. ఆ ప్రాక్టీస్ సెట్‌లో 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఆ 5 ప్రాక్టీస్ సెట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఫస్ట్ మీరు సొంతంగా సాల్వ్ చేయండి. తర్వాత సొల్యూషన్స్ చూడండి. సొల్యూషన్స్ కూడా ఈ వీడియోలోనే ఉంటాయి. మనం ఇక్కడ ప్రాక్టీస్ సెట్స్‌లోకి వచ్చేసినంకనే థియరీ పార్ట్ అయిపోయాక, ఐ మీన్ ప్రాక్టికల్ థియరీ పార్ట్ అయిపోయాక ప్రాక్టీస్ సెట్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేద్దాం ఈ వీడియోలోనే. ఒకటి వీడియో. సో, ఒక్కో చాప్టర్ ఒక వీడియోలో వచ్చేస్తది. పైథాన్ కోర్స్ స్టార్ట్ చేద్దాం తెలుగులో. ఫస్ట్ 10 చాప్టర్స్ కదా! పైథాన్ యొక్క చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? కంప్యూటర్‌కి ఇప్పుడు నువ్వు నేను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం? ఏదో ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్‌తోని కమ్యూనికేషన్ చేస్తాం. లైక్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అలానే కంప్యూటర్‌తోని నువ్వు కమ్యూనికేట్ చేయాలంటే ప్రోగ్రామింగ్ వాడాలి. ఓకే. ఆ ప్రోగ్రామింగ్‌లో డైరెక్ట్ దానికి అర్థం కాదు. కంపైలర్ అని ఉంటది. కంపైలర్ విల్ డూ. సో, నువ్వు ఫస్ట్ ఇలా ఉంటదన్నమాట. ఇవి నువ్వు ప్రోగ్రామింగ్ అన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్ అన్నమాట. లైక్ ఇప్పుడు నువ్వు రాసే ప్రోగ్రామ్స్ అన్నీ హై లెవెల్ లాంగ్వేజ్. సో, ఈ కంపైలర్‌కి ఏం అర్థమైతది? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అర్థమైతది. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే చూపిస్తాను. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇగో చూడండి. అన్ని జీరోస్ అండ్ వన్స్‌ని వీటిని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. కేవలం కంప్యూటర్‌కి ఇలా జీరోస్ అండ్ వన్స్ లాంగ్వేజే అర్థమైతది. సో, నువ్వేం చేస్తావు? ఫస్ట్ నువ్వు ప్రోగ్రామింగ్ రాస్తావు. సి ప్లస్ ప్లస్సో లైక్ పైథానో ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు బేసిక్‌గా. ఆ లాంగ్వేజ్‌తోని రాసి కంపైలర్ లైక్ ఇప్పుడు ఈ వీఎస్ కోడ్ అనేది ఒక కంపైలర్. ఇప్పుడు ఈ వీఎస్ కోడ్ నువ్వు రాసిన సంథింగ్ కన్‌ఫ్యూజ్ గాకండి. జస్ట్ ఏదో కోడ్ ఉంది. ఆ కోడ్‌ని కన్వర్ట్ చేస్తది ఆ కంపైలర్. సో, ఈ నువ్వు రాసిన కోడ్‌ని కంపైల్ చేస్తది. దేనిలోకి? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. ఆ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? జీరోస్ అండ్ వన్స్. ఇప్పుడు ఆ జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేసింది కాబట్టి కంప్యూటర్‌కి అర్థమైతది. తర్వాత మళ్ళీ ఆ కంపైలర్ జీరోస్ అండ్ వన్స్ మనకు జీరోస్ అండ్ వన్స్ అర్థం కాదు కదా! ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటది. సో, ఆ జీరోస్ అండ్ వన్స్‌ని మళ్ళీ అవుట్‌పుట్‌ని కంపైలర్‌కిస్తాడు. ఆ అవుట్‌పుట్ కంపైలర్ మార్చి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో అవుట్‌పుట్ ఒస్తది. సో, ఇది అన్నమాట బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి. అందుకే ప్రోగ్రామింగ్ అందుకవసరం. కం మన కంప్యూటర్‌తోని కమ్యూనికేట్ కావాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ కావాలి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ తెలుగుతోని ఎట్లా కమ్యూనికేట్ అవుతున్నాం. సో, కంప్యూటర్‌తోనైనా కమ్యూనికేట్ కావాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపైలర్ కన్వర్ట్ చేసి మెషిన్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మారుస్తది. అది బైనరీ లాంగ్వేజ్ అంటారు. బైనరీ లాంగ్వేజ్ అంటే ఇది. మళ్ళీ రివర్స్ జరిగి నీకు అర్థమైతదది. అది జరుగుతది. సో, అదే అన్నమాట. ప్రోగ్రామ్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ టు టెల్ కంప్యూటర్ హౌ టు పెర్ఫార్మ్ టాస్క్. నువ్వు సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అది నీకు కావాల్సిన టాస్క్‌ని చేపించుకుంటావు. మళ్ళీ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ డిఫరెన్స్ ఏంటిది? కోడింగ్ అనేది ప్రోగ్రామింగ్‌లో ఒక పార్ట్. సరేనా? దట్స్ విత్ ద రైటింగ్ అండ్ దట్ మెషిన్ కెన్ అండర్‌స్టాండ్. అర్థమైందా? కోడింగ్ అంటే ప్రోగ్రామింగ్‌లో ఒక పార్ట్. నువ్వు రాస్తావు. అది మెషిన్‌కి అర్థమైపోతది. అక్కడికే అయిపోయింది కోడింగ్ అంటే. ప్రోగ్రామింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ క్రియేట్స్ ప్రోగ్రామ్స్ దట్ ఇన్వాల్వ్స్ రెక్టిఫికేషన్ ఆఫ్ కోడ్స్. జస్ట్ కోడింగ్‌లో రాయడం వరకే ఉంటుంది. రాసి దీనికి కావాల్సిన టాస్క్‌ని కంప్యూటర్‌కి అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది? ఆ రాసిన కోడ్స్ నేను కరెక్ట్ రాసినానా? లేదా? రెక్టిఫికేషన్ ప్రాసెస్ కూడా కలిపితే అది ప్రోగ్రామింగ్ కిందకొస్తది. ఓకేనా? దట్ ఈస్ డిఫరెన్స్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్. మరి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటే ఏంటిది? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఎందుకొచ్చినాయంటే పైథాన్ ఇక్కడ వాడతాం అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటే ఏంటిది? ఇప్పుడు ఒక యాప్ ఉంది. స్విగ్గీ యాప్ చూస్తాం. స్విగ్గీ, స్విగ్గీ డెలివరీ యాప్ చూసినాం. ఇప్పుడు నేను ఇమేజెస్‌లోకి వెళ్తున్నా. ఇలా ఉంటది. అలానే కాదు. ఏ యాప్ అయినా తీసుకోండి. మీకేదైతే కనిపిస్తుందో ఆ కనిపించే పార్ట్‌ని ఫ్రంట్ ఎండ్ అంటారు. హ్మ్. మీరిప్పుడు చూస్తున్నారు ఈ వెబ్‌సైట్‌లో ఇమేజెస్, వీడియోస్ ఇదంతా ఫ్రంట్ ఎండ్.
ఓకేనా. యాప్స్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏం లేదు. సంథింగ్ ఇప్పుడు మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా ఇట్లా మీకు ఇట్లా వాట్సాపే తీసుకోండి. ఇట్లా మెసేజెస్ కనిపిస్తాయి. ఆ! ఇట్లా వీడియో ఇవంతా ఇలా కనిపిస్తుంది చూసినావా ఒక అప్లికేషన్ గాని, ఒక యాప్ గాని మీరు ఓపెన్ చేసినప్పుడు ఇట్లా కనిపించేది ఉన్న ఫ్రంట్ కనిపించేది ఫ్రంట్ ఎండ్. సో, నువ్విప్పుడు ఆ టిక్ మార్క్ ఇప్పుడు 'నివి' అని ఒక బటన్ నొక్కినాకనే దాని లోపలికి ఎంటర్ అయితావు. ఆ చాట్ లోపలికి ఎంటర్ అయితావు. ఈ అప్డేట్స్ అనే ఈ బటన్ నొక్కినంకనే అప్డేట్స్‌కెళ్తావు. కాల్స్ అనే ఈ బటన్ కాల్స్‌కెళ్తావు. సో, ఇప్పుడు ఆ బటన్ నొక్కినంకనే బ్యాక్‌గ్రౌండ్‌ల ఏదో జరుగుతేనే గదా! ఇది అప్డేట్స్‌లోకెళ్తది. అట్లనే కాల్ బటన్ నొక్కినంకనే కాల్‌కెట్లా పోతుంది? ఏం జరుగుతుంది? మ్యాజిక్ జరుగుతలే గదా! బ్యాక్ ఎండ్‌లో ఏదో జరుగుతుంది. ఆ బ్యాక్ ఎండ్‌లో ఇప్పుడు ఆ బటన్ నొక్కితే కాల్ ఎళ్ళాలి అనే ఫంక్షన్ రాసారు గాబట్టి కాల్ ఎళ్తుంది. సో, దాన్ని బ్యాక్ ఎండ్ అంటారు. బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగేదాన్ని బ్యాక్ ఎండ్ అంటారు. ఏదైతే ఫ్రంట్ ఎండ్ నీకు గనిపిస్తుందో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. సింపుల్. ఇంకా నేను దీన్ని ఇంకా కాంప్లెక్స్ చేయొద్దనుకుంటున్నా. సేమ్ అంటే వెబ్‌సైట్‌లో కూడా ఉంటది. ఏ వెబ్‌సైట్ అయినా తీసుకోండి. ఇప్పుడు సపోజ్ ఏ వెబ్‌సైట్ అన్నా ఇప్పుడు ఫైర్ బేస్ వెబ్‌సైట్ తీసుకున్నామనుకో, ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు నేను ఇది కొట్టిన. ఈ బటన్ కొట్టినంకనే ఆహ్, అది ఓపెన్ అయింది. ఇది బ్యాక్ ఎండ్. ఇది కనిపించేది నీకు కనిపించేదంటే ఫ్రంట్ ఎండ్. ఓకే. అలా ఉంటదనమాట. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటే అంతే. వెబ్‌సైట్‌లో అయినా దేనిలో. ఇగ మనం కమ్ బ్యాకింగ్ టు ద టాపిక్. అదే ఫ్రంట్ ఎండ్ అంటే డెవలప్‌మెంట్ ఫోకస్ ఆన్ విజువల్ యాప్స్. నీకు కనిపించేటియి. ఆఫ్ ఎ వెబ్‌సైట్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ యూజర్ సీ అండ్ ఇంటరాక్ట్. నువ్వు చూస్తూ ఇంటరాక్ట్ అయితావు ఫ్రంట్ ఎండ్ తోని. బ్యాక్ ఎండ్ అనేది డెవలప్‌మెంట్ కంప్రెసెస్ ఎ సైట్ స్ట్రక్చర్, సిస్టమ్, డాటా అండ్ లాజిక్. ఇప్పుడు ఆ బటన్ ఉంటంగానే ఏదో జరుగుతుంది. అదొక లాజిక్ రాస్తది దానికి. డాటా పైన, సిస్టమ్ పైన. ఇప్పుడు నువ్వు అది ఇప్పుడు నీ చార్ట్స్‌లో వచ్చినా గాని లోపల చార్ట్ లోపలికెళ్తున్నావు. డాటా అంటే నీకు చూపిస్తుంది. అలా అంతా బ్యాక్ ఎండ్ అంటే ఉన్నది బ్యాక్ ఎండ్‌ల. ఫ్రంట్ ఎండ్ జస్ట్ నీకు విజువల్‌గా నీకు కనిపిస్తుంది. నువ్వు దాంతోని ఇంటరాక్ట్ అయితావు. అది ఫ్రంట్ ఎండ్. అర్థమైపోయింది అనుకుంటా కదా! ఇప్పుడు ఒకసారి గూగుల్ చేయండి. వాట్ యూ కెన్ డూ విత్ పైథాన్. ఇప్పుడు పైథాన్ నేర్చుకుని ఏం లాభం? పైథాన్‌తోని ఏం చేయగలుగుతాం? ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా ఇనే వర్డ్ బూమ్ వర్డ్ ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. సో, అవన్నీ కోడింగ్ రాయాలి గదా! దేంట్లో రాస్తారు తెలుసా? పైథాన్‌లోనే రాస్తారు. అది. అర్థమైందా? సో, కామన్‌లీ వెబ్‌సైట్స్‌కి వాడుకోవచ్చు. అండ్ సాఫ్ట్‌వేర్ టాస్క్ ఆటోమేషన్, డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్‌కి వాడుకోవచ్చు. అలానే గేమ్స్ కూడా చేయొచ్చు. మెషిన్ లెర్నింగ్‌లో ఇది ఒక బేస్‌మెంట్ టైపు. పైథాన్‌తోనే చేయొచ్చు నువ్వు మెషిన్ లెర్నింగ్. అంటే వేరే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి గానీ పైథాన్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే. సో, మెషిన్ లెర్నింగ్‌కి, డీప్ లెర్నింగ్‌కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి చాలా పనికొస్తది పైథాన్. సైంటిఫిక్ కంప్యూటింగ్, వెబ్ స్క్రాపింగ్, ద యూజ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ ఆల్గోరిథమ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ప్రాసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్రమ్ ద డాటా. దాన్ని వెబ్ స్క్రాపింగ్ అంటారు. వెబ్ స్క్రాపింగ్ కూడా పనికొస్తది. వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటిది? ఒక ప్రోగ్రామ్ ఆర్ ఆల్గోరిథమ్ వాడి ఏం చేస్తావు? ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తావు. ఎక్కడి నుంచి? వెబ్ నుంచి. దాన్నే వెబ్ స్క్రాపింగ్ అంటారు. ఓకే. వీటన్నిటికి పైథాన్ పనికొస్తది. ఇగ మనం చాప్టర్ లోపుకెళ్ళిపోదాం. చాలా ఎక్కువ టైం తీసుకున్నా ఇంట్రొడక్షన్‌కి సారీ. చాప్టర్ 1 ఏంటిది? మాడ్యూల్స్, కామెంట్స్ అండ్ పిప్. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం పైథాన్‌ది. రాసేసేసి వీఎస్ కోడ్ ఓపెన్ చేసుకున్నాను. ఆ వీఎస్ కోడ్ ఓపెన్ ఇక్కడ ఫైల్ ఏం లేదు. హలో అని పెట్టేసేసి డాట్ పీవై నాకు క్రియేట్ అయిపోతది. జస్ట్ ప్రింట్ అని పెట్టేసి నేను ఏం పెడుతున్నా? హలో వరల్డ్ అయిపోయింది. హలో వరల్డ్ అయిపోయింది. నేను దీన్ని రన్ చేస్తా చూడండి. కింద హలో వరల్డ్ వచ్చింది. ఇగో ఇక్కడ నాకు హలో వరల్డ్ వచ్చింది చూడండి. కనిపిస్తుందా? జూమ్ చేయాలా? ఇగో కనిపిస్తుంది అనుకుంటే ఇగో హలో వరల్డ్. నువ్వు ఇప్పుడు లోపల ప్రింట్ ఫంక్షన్ దీన్ని ఒక ప్రింట్ అనే దాని లోపల నువ్వు ఏం పెడితే అది ప్రింట్ అయితది. ఇప్పుడు నేను సపోజ్ హాయ్ ఎవ్రీవన్ పెడతా. అదే ప్రింట్ అయితది. నువ్వు ఏం రాస్తే అది ప్రింట్ అయితది. ప్రింట్ అంటే చెప్తున్నావు. అది ప్రింట్ కావాలని. హాయ్ ఎవ్రీవన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా చూడండి. ఇగో చూడు. హాయ్ ఎవ్రీవన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అనేసి వస్తుంది. అలా అనమాట. నువ్వు దాని లోపల ఏం పెడితే అది అక్కడ ప్రింట్ అయితది. దాన్నే ప్రింట్ ఫంక్షన్ అంటారు. ఫస్ట్ నీకు ఇదే రాదు. సో, ఇదే మన ఫస్ట్ చాప్టర్. సో,
లెట్స్ రైట్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్ పైథాన్, క్రియేట్ ఏ ఫైల్ క్రియేట్ చేసినాం allo.py అని క్రియేట్ చేసి పేస్ట్ చేసినాం. ఇది ప్రింట్ అలో వరల్డ్, వీటిని డబుల్ కోట్స్ అంటారు. ప్రింట్ లోపల నువ్వు ఏం చేయాలనుకున్నా డబుల్ కోట్స్ ప్రింట్ రాయాలి. ఆ డబుల్ కోట్స్ ఎట్లా ప్రింట్ కావు, డబుల్ కోట్స్ లోపల ఏమైతే ప్రింట్ రాస్తావో అదే ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. ఇక దాన్ని నువ్వు రన్ అని కొట్టినాకనే రన్ అవుతుంది, రన్ బటన్ కొట్టినాకనే. సో ఏం ప్రింట్ అయింది మనకి, అలో వరల్డ్ ప్రింట్ అయింది. రైట్, నువ్వు అలో వరల్డ్ ప్రింట్ అయింది. రైట్, ఇప్పుడు మాడ్యూల్స్ చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ అప్పుడు మాడ్యూల్స్, కామెంట్స్, పిప్ అనమాట. ఫస్ట్ మాడ్యూల్స్ ఏంటి, మాడ్యూల్స్ అనేది ఒక ఫైల్ అనమాట. దాని లోపల కోడ్ అనేది కంటైన్ అయ్యి ఉంటుంది, రిటర్న్ బై సంబడి ఎల్స్. ఇప్పుడు మాడ్యూల్స్ అనేవి ఎట్లా అంటే దాని లోపల ఆల్రెడీ కోడ్స్ రాసి ఉంటాయి, మళ్ళీ నువ్వు సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. ఆ మాడ్యూల్స్ నువ్వు వాడుకోవచ్చు, ప్రతిసారి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో విచ్ కెన్ బి ఇంపోర్టెడ్ అండ్ యూజర్ వ్యాపారం. ఇప్పుడు సపోజ్ ఒక 200-300 లైన్ ఉంది, ఏదో ఫంక్షన్ కావాలి, యాడ్ ఫంక్షన్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు యాడ్ ఫంక్షన్ ఉంది, ఇప్పుడు ప్రింట్ అనే ఫంక్షన్. ఇప్పుడు ఆ రన్ అవుట్ ప్రింట్ అనేది ఎట్లా ఉంటుంది, ప్రింటింగ్ అంటే దానికంటే కోడ్స్ రాయాలి. సో ఆ కోడ్స్ అనేవి వాడు ఆల్రెడీ రాసిండు. అట్లనే చాలా వరకు కోడ్స్ రాసి ఉంటాయి, వాటిని మాడ్యూల్స్ అంటారు. సో నువ్వు ఆ మాడ్యూల్స్ని జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైన మాడ్యూల్స్ అంటే, మాడ్యూల్స్ నథింగ్ బట్ ఫైల్ లోపల కోడ్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ డైరెక్ట్ నువ్వు వాటిని ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దానికి కావాల్సిన కోడ్ మళ్ళీ నువ్వు రాయాల్సిన అవసరం ఉండదు. దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మాడ్యూల్స్. ఈ పిప్తోనే ఆ మాడ్యూల్స్ని నువ్వు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట నీ సిస్టమ్ లోపల. పిప్ ఈజ్ ఎ ప్యాకేజ్ మేనేజర్ ఫర్ పైథాన్కి పిప్ వాడతాం, ఒక్కోదానికి ఒకటి వాడతాం. అలానే పైథాన్కి పిప్ అనే వాడి పిప్ లైక్ ఇలా చూడండి, పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ బాగుంటుంది. పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ ఇన్స్టాల్స్ ఫ్లాక్స్. ఇప్పుడు పిప్ ఇన్స్టాల్ ఫ్లాక్స్ అని కొట్టినాక నేను టర్మినల్లో ఏమవుతుంది, ఫ్లాస్క్ ఏం చేస్తుంది, ఫ్లాస్క్ సంబంధించిన మాడ్యూల్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఓకేనా, ఇది ప్యాకేజ్ మేనేజర్ ఫర్ పైథాన్. యూ కెన్ యూస్ పిప్ టు ఇన్స్టాల్ ఏ మాడ్యూల్ ఇన్ సిస్టమ్. అర్థమైన, మాడ్యూల్స్ అంటే ఆల్రెడీ రిటర్న్ చేసిన కోడ్స్. ఆ కోడ్స్ నువ్వు ఇంపోర్ట్ చేసుకొని నువ్వు వాడుకోవచ్చు నీ ప్రోగ్రామ్లో. నీ వర్క్ అనేది సింపుల్ అయిపోతుంది. పిప్ ఇప్పుడు ఈ మాడ్యూల్స్ని నీ సిస్టమ్ లోపల ఇన్స్టాల్ చేయాలంటే పిప్ వాడి మాడ్యూల్స్ని ఇన్స్టాల్ చేస్తావు. ఎలా రాస్తావు, లైక్ కోడ్ పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్. ఇప్పుడు ఏం చేస్తావు, నీ కమాండ్ రాసినాకనే ఫ్లాస్క్కి సంబంధించిన మాడ్యూల్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేస్తుంది. ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్, అందుకే మాడ్యూల్స్ అండ్ పిప్ అన్నారు. అర్థమైంది కదా. ఒకసారి బ్యాక్వర్డ్ చేసి మళ్ళీ చూడండి, ఎందుకంటే సేమ్ దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తే బాగుంటుంది. ఒకసారి బ్యాక్వర్డ్ చేసి చూడండి, నాకు చెప్పే వరకైతే అర్థమైనట్టు అనిపిస్తుంది. ఈ మాడ్యూల్స్ అంటే కోర్స్ ఉంటే ఆ కోర్స్ని రాసిన కోర్స్ ఉంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలంటే పిప్ వాడతాం అంతే. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ చూద్దాం. 2 రకాల మాడ్యూల్స్ ఉంటాయి, ఒకటి బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఉంటాయి, ఒకటి ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ ఉంటాయి. బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అనేది ప్రీ ఇన్స్టాల్ ఇన్ పైథాన్. ఇప్పుడు నువ్వు పైథాన్ ఇది ప్రింట్ అనే ఫంక్షన్ రాసినావు, దానికి ఏమైనా కోడ్, ఈ ప్రింట్ అనేది నువ్వు డైరెక్ట్ ఇంపోర్ట్ చేసేసుకున్నావు. ప్రింట్ అని కొట్టినా ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోయింది నీకు. అలో వరల్డ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోయింది. దీనికి ఏమైనా నువ్వు సపరేట్ కోడ్ రాసినావు. సో ఇది ఏంటిది, ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్. వీటిని బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అంటారు. ఆ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అంటే మాడ్యూల్ లోపల ఉంటే దాన్ని బిల్ట్-ఇన్ మాడ్యూల్ అనేసి. ఓకేనా, అంటే ప్రీ ఇన్స్టాల్ ఇన్ పైథాన్ ఉంటుంది. ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ అంటే కొన్ని నీకు కావాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. నువ్వు ఏదో ఒక సాఫ్ట్వేర్ చేస్తున్నావు, నాకు దానిలో నేను ఫ్లాస్క్ వాడాలనుకుంటున్నావు, ఏదో సంథింగ్ నీకు కావాల్సిన ఫంక్షన్ ఒక టాస్క్ చేయాలంటే దానికి సరిపోయే కోడ్ రాయాలి. ఆ కోడ్ కావాలంటే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ కోడ్ వర్క్ కావాలంటే కొన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేయాలంటే ఇన్స్టాల్ చేయాలి. అంటే లైక్ ఇప్పుడు మాడ్యూల్స్ని, దాన్ని ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ అంటారు. నీడ్ టు ఇన్స్టాల్ యూజింగ్ పిప్. మనం మాట్లాడుకున్నట్టు పిప్ వాడే నువ్వు ఏదన్నా మాడ్యూల్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ అంటే పిప్ వాడి ఇన్స్టాల్ చేస్తావు. బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే ఉంటాయి పైథాన్లో. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అంటే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్, ఏబిసి ఎక్సెట్రా, ఇవన్నీ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అనమాట. అలానే ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ నువ్వు ఇన్స్టాల్ చేయాలంటే ఇప్పుడు మిషన్ లెర్నింగ్లో టెన్సర్ఫ్లో వాడతావు, ఫ్లాస్క్ వాడతావు, ఎక్సెట్రా. సో ఇవన్నీ నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాలి, కంప్యూటర్ని ఇన్స్టాల్ చేసుకొని అప్పుడు నువ్వు ఆ రిలేటెడ్ టాస్క్ని నువ్వు పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, అలానే యూజింగ్ పైథాన్ యాజ్ క్యాల్కులేటర్. నువ్వు పైథాన్ని క్యాల్కులేటర్ విధంగా కూడా వాడుకోవచ్చు. సపోజ్ మీరు ఎట్లా చెప్తా, టర్మినల్ ఓపెన్ చేయాలి.
టీఆర్ మీ కమాండ్ ప్రాంప్ట్ టర్మినల్ ఓపెన్ చేయండి. టర్మినల్ ఓపెన్ చేశాక డైరెక్ట్ డబుల్ కోట్స్ పెట్టేసేసి క్యాపిటల్ పి పైథాన్ సైడ్కి వచ్చేసి డబుల్ కోట్స్ నుంచి బయటకు వచ్చి ప్లస్ కొట్టండి, ఎంటర్ వచ్చేయండి. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేటర్ లెక్క అయిపోయింది. ఇప్పుడు క్యాలిక్యులేటర్ చూడండి 2 × 5 ఏమేమి పైథాన్ 10 అట్లనే 10 - 6 ఎంత 4 అలా అన్నమాట. ఇప్పుడు సపోజ్ మల్టిప్లికేషన్ డివిజన్ అయిపోయింది 4/2 అర్థమవుతుంది కదా. అట్లనే ఇంకా అడిషన్ కూడా చేద్దాం 188 + 2 190. చూసారా, ఇలా మీరు పైథాన్ని డైరెక్ట్ టర్మినల్ పోయి డబుల్ కోట్స్లో పైథాన్ పెట్టేసి ప్లస్ పెట్టేసాక చూడండి అది క్యాలిక్యులేటర్లోకి అయిపోయింది టర్మినల్. నేను ఇక్కడ మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ చేసిన, మల్టిప్లికేషను డివిజను అడిషన్ అన్నీ చేసిన. సో అర్థమైనా అదే. సో వీ కెన్ యూజ్ పైథాన్ యాజ్ క్యాలిక్యులేటర్ వాడుకోవచ్చు. వి యూస్ అని టర్మినల్కి పోయి ఈ కమాండ్ కొట్టాలి, అప్పుడు ఆ టర్మినల్ అయిపోతుంది. దిస్ ఓపెన్స్ రీడబ్ల్యూఎట్ ప్రింట్ లూప్. అలా మనం ఇప్పుడు ఎక్స్క్యూట్ చేసినాం కదా టర్మినల్ అలా. ఇప్పుడు కామెంట్స్ ఉంటాయి. కామెంట్స్ అంటే కామెంట్స్ ఆర్ యూజ్డ్ టు రైట్ సంథింగ్ విచ్ ద programmer does not want to execute. Can use it to mark author, name, date, etc. చెప్తా. కామెంట్స్ అంటే ఇది సంథింగ్ ఒక చాలా ఇది నేను రాసిన అని చెప్పాలనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఒక ఫర్ సపోజ్ Ctrl+C నేను ఒక 200 లైన్లు రాసిన అనుకుంటా కోడ్ ఫర్ సపోజ్ అనుకున్నాం. ఇది లైన్ ప్రింట్ స్టేట్మెంట్లో పెట్టినా నేను. ఇప్పుడు సపోజ్ నేను చాలా వరకు కోడ్ రాసిన, ఇది నీవంతా క్యాన్సిల్ చేయాలి. ఒకటి క్యాన్సిల్ చేయడం కష్టము. లేకపోతే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోడ్ ఒక దానికి సంబంధించింది, అడిషన్ సంబంధించింది, ఇదంతా సబ్ట్రాక్షన్కి సంబంధించిన కోడ్ అని చెప్పాలనుకుంటున్నా. సో వాడికి ఎట్లా చెప్పగలుగుతాను నేను? వాడికి చెప్పాలి, కోడ్ చేయాలి. సో దానికి ఒక హెడ్డింగ్ టైప్ పెట్టాలి కదా. సో హెడ్డింగ్ యూజింగ్ కామెంట్స్ పెట్టచ్చు. లైక్ ఇప్పుడు సింగిల్ లైన్ కామెంట్స్ ఉంటే, మల్టీ లైన్ కామెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సింగిల్ లైన్ కామెంట్స్ చూద్దాం. ఇప్పుడు సింగిల్ లైన్ కామెంట్స్లో హ్యాష్ట్యాగ్ పెట్టి దిస్ కోడ్ ఈజ్ ఫర్ అడిషన్, అట్లనే దిస్ కోడ్ ఈజ్ ఫర్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు నువ్వు రన్ చేస్తే ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వచ్చింది. ఇది చూడండి, ఇలా మనకి 2 లైన్లు వచ్చినాయి. దిస్ కోడ్ ఫర్ సబ్ట్రాక్షన్, దిస్ కోడ్ ఫర్ అడిషన్ రాలేదు. అలా అన్నమాట. దీన్ని సింగిల్ లైన్ కామెంట్స్ అంటారు. మీరు కేవలం ఈ కామెంట్స్ ఈ హ్యాష్ట్యాగ్ పెట్టాలి జస్ట్. ఇప్పుడు నువ్వు హ్యాష్ట్యాగ్ పెట్టినావు అనుకో, ఆ పార్ట్ అనేది ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. సింపుల్గా చెప్పాలంటే సపోజ్ ఇది తీసేస్తున్నా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంది కదా, మనోజ్ రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అని పెట్టిన. నాకు ఈ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనే లైన్ నాకు వద్దు. సో డైరెక్ట్ ఇక్కడ హ్యాష్ట్యాగ్ పెట్టేస్తే సరిపోతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు హ్యాష్ట్యాగ్ పెట్టేసాకో ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. ఇప్పుడు చూడు, ఇది చూడు, రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అయింది, కానీ ఇది అయిపోయిందా ప్రింట్ ఐ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని కాలేదు. ఇప్పుడు అట్లా జస్ట్ రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అలా అనమాట. దీన్ని సింగిల్ లైన్ ఒకటే లైన్నే ఎగ్జిక్యూట్ చేయకుండా చేస్తుంది. ఒకవేళ నాకు ఇప్పుడు ఒక 100 లైన్లు ఉన్నాయి,
ప్రతి దాని ముందు ఇట్లా హ్యాష్ ట్యాగ్ పెట్టుకుంటే పోలేను కదా. ఇప్పుడు రెండు ఉంటే ఇట్లా 2 పెడతా. అలా ప్రతిదానికి నేను హ్యాష్ ట్యాగ్ పెట్టలేను కదా. అందుకే మల్టీ లైన్ కామెంట్ పెట్టారు. మల్టీ లైన్ కామెంట్ ఏం చేస్తుంది, ఏం చేయాలి? మల్టీ లైన్ కామెంట్ ఎట్లా పెడతామంటే రిటర్న్ యూజింగ్ కామెంట్స్. ఇట్లా 3 లైన్లు పెట్టాలి. తర్వాత ఎండింగ్ కూడా 3 లైన్లు పెట్టాలి. How are you all? చూడు, హౌ ఆర్ యూ ఆల్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. ఈ 3 లైన్లు 3 కాల్ లైన్లు ఇటు సైడ్ వచ్చి ఎక్కడైతే ఎండింగ్ లైన్ స్టార్టింగ్ ఆఫ్ ద లైన్ నువ్వు ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అక్కడ 3 లైన్లు పెడితే ఎగ్జిక్యూట్ కాదు. దీన్ని మల్టీ లైన్ అంటారు. దీన్ని సింగిల్ లైన్ అంటారు. అర్థమైనా? స్క్రీన్ షాట్ తీసుకోండి, చెప్తాను. కామెంట్, ఇది సింగిల్ లైన్ కామెంట్, ఇది మల్టీ లైన్ కామెంట్స్. ఓకే, మల్టీ లైన్ అంటే 3 డాట్స్ 3 కాలం పెట్టాలి. ఎక్కడైతే ఎండింగ్ ఉందో ఎండింగ్లో పెడితే అది జరుగుతుంది. ఒకవేళ సింగిల్ లైన్ కావాలంటే ఇది పెట్టాలి. ఇప్పుడు నేను 2 కామెంట్స్ పెట్టేశాను కాబట్టి 2 ఎగ్జిక్యూట్ కావాలి. అవర్ చాప్టర్ 1 ఈజ్ కంప్లీటెడ్. చాప్టర్ 1 కంప్లీటెడ్, థ్యాంక్ యూ. ఇవి చూడు, అవర్ చాప్టర్ 1 ఈజ్ కంప్లీటెడ్, థ్యాంక్ యూ అని ఎగ్జిక్యూట్ అయింది. ఇది సింగిల్ లైన్ కామెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. కామెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. కామెంట్స్ పెడితే కామెంట్స్ లెక్కనే పనిచేస్తాయి, లైక్ అలా. ఇది మల్టీ లైన్ కామెంట్ అంతే. సింగిల్ లైన్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ కూడా అయిపోయినాయి. ఇక్కడికి మన చాప్టర్ ప్రాక్టీస్ అయితే ఇద్దాం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఫస్ట్ మీరు ట్రై చేయండి, తర్వాత సొల్యూషన్స్ చూడండి, పాస్ చేసేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నేను ఇక స్టార్ట్ చేస్తున్నాను మన ప్రాక్టీస్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పోయమ్ ఇన్ దీంట్లో పైథాన్లో ప్రింట్ చేయాలి. సో నాకు పోయం గుర్తులేదు కాబట్టి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే పోయం నేను కాపీ చేసుకున్నా. అదే ఫైల్ డబుల్ కోట్స్ పేస్ట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆగండి, ఇలా ఒకటి కొత్త లైన్లో రావాలంటే ఒకటి ఉంటుంది. ఇలా మీకు చెప్పడం మర్చిపోయినాయి. స్లాష్ ఎన్ వాడినాకు ఆ స్లాష్ ఎన్ అనేది ఏం ప్రింట్ కాదు, కానీ అది కొత్త లైన్లో వస్తుంది. ఇప్పుడు రన్ చేస్తుంది చూడండి. ఇక చూడండి, వెన్ ఆర్ బ్లాస్టింగ్ దగ్గర కూడా ఒకటి పెట్టాం, స్లాష్ ఎన్ స్లాష్ పెట్టి అండ్ స్మాల్ ఎన్ పెట్టాలి అంతే. Twinkle, twinkle, little star, how I have wondered over you. Upon about the sky so high, little like a diamond in the sky. When your blazing sun is gone, when your dawn in nothing shines. Very worst గా వాడుతున్నా కదా. Let's leave about it. Then you show your little twinkle twinkle all the night. ఇలా అన్నమాట. సో ఫస్ట్ మనం కాపీ పేస్ట్ చేసినప్పుడు ఏమైంది, ఆ పోయాన్ని అంటే ఒకటే దగ్గర వచ్చేసింది. సో ఒక లైన్లో నాకు జస్ట్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ ఆర్ వాట్ యు ఆర్ అనేది ఒక్కటే ఫస్ట్ లైన్లో రావాలి. తర్వాత సెకండ్ లైన్లో రావాలి. నెక్స్ట్ అంటే ఇక్కడ నేను స్లాష్ అని పెట్టుకున్నా. స్లాష్ అని పెట్టినాక నెక్స్ట్ వచ్చే లైన్ అని కింది లైన్లు వస్తాయి. సేమ్ తర్వాత స్కై తర్వాత మళ్ళీ ఇంకో స్లాష్ అని పెట్టుకుంటా, ఇంకో లైన్లో వస్తుంది. తర్వాత స్లాష్ అని పెట్టుకున్నా ఇంకో లైన్లో, అలా అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ లైన్ రావాలంటే స్లాష్ అని వాడాలి. ఇక్కడతో మనం ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, యూజ్ REPL అండ్ ప్రింట్ ద టేబుల్ ఆఫ్ 5 యూజింగ్ ఇట్. 5 టేబుల్ ప్రింట్ చేయాలంట మనం.
ఈ ఫస్ట్ క్వశ్చన్ అయితే అర్థమైంది కదా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని ప్రింట్ చేయడం. ప్రింట్ చేసేసినాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ ఏంటిది, యూస్ ఆర్ఈపిఎల్ అండ్ ప్రింట్ టేబుల్ ఆఫ్ 5 యూజింగ్ ఇట్. ఆర్ఈపిఎల్ మనం ఇంతకుముందు చెక్ చేసుకున్నాం. ఈ పైథాన్ అని పెట్టేసి ప్లస్ అని కొడితే నీకు ఆటోమేటిక్ ఆ టర్మినల్ అనేది క్యాలిక్యులేటర్లకి అయిపోతుంది. పైథాన్ క్యాలిక్యులేటర్కి వాడచ్చు. సో అవి వాడుకొని మనం ఇప్పుడు చేస్తున్నాం. ఆర్ఈపిఎల్ అంటే ఏం లేదు, రీడ్, ఎవాల్యుయేట్ అండ్ ప్రింట్ లూప్. దాన్ని రీడ్ చేసి ఎవాల్యుయేట్ చేసి ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ టర్మినల్ అని కొడుతున్నాం. ఇప్పుడు మన టర్మినల్నే కదా పైథాన్ చేస్తున్నాం. సో టర్మినల్ ఓపెన్ చేసి మనం పైథాన్ ఒక క్యాలిక్యులేటర్ లెక్క వాడుకున్నాం. వాడి 5 టేబుల్ని ప్రింట్ చేద్దాం. సో నేను 5 టేబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అదే సెకండ్ క్వశ్చన్. సో 5 స్టార్ 1 మనము ఇక్కడ స్టార్ ఎందుకు అంటున్నాను అని చెప్పొచ్చు నువ్వు. ఇప్పుడు ఇక్కడ ఈ కీబోర్డ్లో మల్టిప్లికేషన్ అంటే స్టారే, సరేనా, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ పైన స్టార్ కనిపిస్తుంది 9, ఇక్కడ రైట్ సైడ్ నౌన్స్ బ్లాక్లో 9 పైన ఉంది, ఇక్కడ 8 పైన ఉంది, పైన కీస్లో నా కీబోర్డ్లో అయితే. సో స్టార్ పెట్టేస్తే మీకు అదే మల్టిప్లికేషన్ అనమాట. సారీ. అలానే 5 స్టార్ 2, అలానే 5 టేబుల్ అంటే 5 స్టార్ 3, 5 స్టార్ 4, 5 స్టార్ అనేది 5 ఇంటూ ఇప్పుడు అది మల్టిప్లికేషన్ లెక్క వాడుతున్నావు కానీ 5 ఇంటూ 5 ఆటోమేటిక్ 5 ఇంటూ 6, 5 ఇంటూ 7, 5 ఇంటూ 8, 5 ఇంటూ 9, 5 ఇంటూ 10. అలా 5 టేబుల్ అంటే నీకు వచ్చేసిండు. 5 1 5, 5 2 10, 5 3 15, 5 20, 25, 30, 35, 40, 45, 50. అలా 5 టేబుల్ అంటే నీకు వచ్చేసింది. అదే అన్నాడు, యూజింగ్ రీడ్, ఎవాల్యుయేట్ అండ్ ప్రింట్ లూప్. దాన్ని వాడి నువ్వు 5 టేబుల్ ప్రింట్ చేయమని. సో అది చేసేసినాం. సెకండ్ క్వశ్చన్ అదే, యూజ్ ఆర్ఈపిఎల్ అండ్ ప్రింట్ ద టేబుల్ ఆఫ్ 5 టేబుల్ని ఇట్లా ప్రింట్ చేసేసినాం అంతే. సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ ఏంటిది, ఇన్స్టాల్ an external module and use it external module వాడి and use it to perform an operation of your interest. ఒక దాన్ని ఇంపోర్ట్ చేయాలి. 2 రకాల ఇంపోర్ట్స్ మాడ్యూల్స్ ఉంటాయని మాట్లాడాము. ఒకటి ఇంటర్నల్ బిల్ట్-ఇన్ మాడ్యూల్, ఇంకోటి ఎక్స్టర్నల్ మాడ్యూల్. ఎక్స్టర్నల్ మాడ్యూల్ నువ్వు వాడుకోవాలంటే ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేస్తావు, పిప్ ఇన్స్టాల్ వాడి ఇన్స్టాల్ చేస్తాం. సారీ, ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఏం చేయాలి, టర్మినల్కి వెళ్ళాలి, ఎక్స్టర్నల్ మాడ్యూల్ని ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలి, అది క్వశ్చన్ వాడి అది దానిపైన ఆపరేషన్ చేయాలి. సో చేద్దాం, ఒకటి ఇన్స్టాల్ చేద్దాం ఎక్స్టర్నల్ మాడ్యూల్. లైక్ నేను ఆ ప్రొసీజర్ చెప్తాను. జస్ట్ మీరు టర్మినల్ ఓపెన్ చేసుకోండి. నేను ఈ మాడ్యూల్ వాడుకుంటాను, పిప్ ఇన్స్టాల్ requsts రిక్వెస్ట్ ఇన్స్టాల్ చేసేసిన ఆ మాడ్యూల్ని రిక్వెస్ట్ చేసిన. ఇక్కడ జస్ట్ నేను పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్ అని పెట్టిస్తే ఆటోమేటిక్గా కావాల్సినవన్నీ రిక్వెస్ట్ ఇన్స్టాల్ అయిపోతాయి. అయిపోయినాక దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఇన్స్టాల్ చేసిన మాడ్యూల్ని. తర్వాత ఇది అనేది ఒక పబ్లిక్ ఏపీఐ అనమాట, అప్లికేషన్ పబ్లిక్ ఇంటర్ఫేస్. తర్వాత గెట్ రిక్వెస్ట్ ఏం చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు ఆ యూఆర్ఎల్ని గెట్ చేస్తాను, గెట్ రిక్వెస్ట్. సో జస్ట్ ఈ కోడ్ జస్ట్ మీరు యాజ్ ఎ బిగినర్గా చూడండి. జస్ట్ ఏం చేస్తాం మనము ఒక మోడల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, నీకు నచ్చిన ఆపరేషన్ అయితే జస్ట్ దాన్ని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్. అంటే ఎలా ఇన్స్టాల్ చేసుకునే వాడికైతే మీకు అర్థమైంది. మీ టర్మినల్లో వ్యూకి వెళ్ళండి, టర్మినల్కి వెళ్ళి మనం చెప్పింది ఇప్పుడు కమాండ్ ఉండగా పిప్ ఇన్స్టాల్. అయితే నీకు మాడ్యూల్ కావాలో ఆ మాడ్యూల్ పెట్టేస్తే మాడ్యూల్ని ఇన్స్టాల్ అయిపోతుంది. ఆపరేషన్ అనేది ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని నువ్వు ఇన్స్టాల్ చేసిన మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇంపోర్ట్ నేను మాడ్యూల్ చూడు ఇక్కడ వచ్చేసింది చూడు, మాడ్యూల్ రిక్వెస్ట్ HTTP లైబ్రరీ. ఈ HTTP లైబ్రరీలో రిక్వెస్ట్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ దానిపైన ఆ మాడ్యూల్ 200 ఇవన్నీ దీనిలో ఈ మాడ్యూల్ లోపల ఉన్నది కంటెంట్ ఇట్లా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒక యూఆర్ఎల్ ఇచ్చేసిన, ఆ యూఆర్ఎల్ నుంచి గెట్ చేసేసిన, రెస్ట్ 200 అయినాకో ఒక స్టేటస్ కోడ్ 200 అయినాకో ప్రింట్ చేస్తున్నాం ఫెచ్ డేటా అని, లేకపోతే ఫెయిల్ టు ఫెచ్ డేటా అంటున్నాం. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను.
ఇక చూడండి యూజర్ ఐడి ఫెచ్ డాటాను ఫెచ్ చేస్తున్నాం. డాటా ఫెచ్ చేస్తే యూజర్ ఐడి 1 టైటిల్ వచ్చి ఇది ఇచ్చేసేది కంప్లీట్ ఫాల్స్ అలా అనమాట. ఓకే, దాని అవుట్పుట్ ఇక్కడ వచ్చింది. సరేనా, ఇలా అనమాట. మీరు ఏదైనా ఎక్స్టర్నల్ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసి ఇంపోర్ట్ చేసుకోవడం ఇలా. ఇక్కడికి థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. తర్వాత write a Python program to print the contents of their like directory using OS module search online for the function which does that. ఇప్పుడు ఏం లేదు, మన క్వశ్చన్ ఏంటి, ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయాలి. ఏం చేస్తారు ఆ పైథాన్ ప్రోగ్రామ్, ఆ డైరెక్టరీ లోపల ఉన్న కంటెంట్స్ని ప్రింట్ చేయాలి యూజింగ్ ఓఎస్ మోడల్ వాడు అంటుంది. ఇప్పుడు చూడండి మన కోడ్ ఇక్కడ ఉంది. సో నేను ఏం చేసుకుంటా, ఇంపోర్ట్ ఓఎస్ అనేది ఫస్ట్ నువ్వు ఏ మోడల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ వాడుతావు. ఇంపోర్ట్ అంటే మోడల్ పేరు ఓఎస్ కాబట్టి ఓఎస్ అనేది ఏంటిది, మీరు మన పేజ్ సర్కిల్ ఏంటి, ఓఎస్ అని బిల్ట్-ఇన్ మోడలా ఎక్స్టర్నల్ మోడలా చెప్పండి. ఇట్స్ అండ్ బిల్ట్-ఇన్ మోడల్. సో ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత నేను ఏం చేయమంటున్నా, వాడు లోపల ఉన్న కంటెంట్స్ అన్ని ప్రింట్ చేయమంటుండు. సో ఏం చేస్తావు, జస్ట్ ప్రింట్ అని వాడి ఓఎస్ డాట్ లిస్ట్ డైరెక్టరీ కంటెంట్స్ పెట్టేస్తే నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. చూడండి ఇంకా నాకు వచ్చేసినాయి. ఇవ్వండి విఎస్ కోడ్ అనే, ఇప్పుడు ఈ డైరెక్టరీ ఇదంతా ఒక డైరెక్టరీ. విఎస్ జావా ఫైల్స్ అన్నదంటే ఒక డైరెక్టరీ. జావా ఫైల్స్ లోపల నాకు ఏమున్నాయి, ఫస్ట్ డాట్ జావా, ఫస్ట్ డాట్ పైథాన్, ఫస్ట్ డాట్ పివై, అలో డాట్ పివై, ఇవన్నీ ఫైల్స్ ఉన్నాయి నా ఈ డైరెక్టరీ లోపల. సో ఈ డైరెక్టరీ లోపల ఉన్న కంటెంట్స్ అన్ని నాకు ప్రింట్ అయినాయి అంతే. నెక్స్ట్ క్వశ్చన్, లేబుల్ ద ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ ప్రాబ్లమ్ 4 విత్ కామెంట్స్. ఇప్పుడు మనం రాసిన కోడ్ని కామెంట్స్లో పెడితే మన ప్రాబ్లమ్ 5 ప్రాక్టీస్ సెట్ అనేది అయిపోతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, దీని పైన సింగిల్ లైన్ కామెంట్ పెట్టిస్తాను, దీని కింద మల్టీ లైన్ కామెంట్ పెట్టిస్తాను. హ్యాష్ ఉంది కదా, హ్యాష్ AUTH ఆర్డర్ మనం ఫస్ట్ నేను మీకు రాసేసి లొకేషన్ ఇండియా ఏవో వచ్చినాయి. ఇదంతా వద్దు, నేను ఏదో టైప్ చేద్దామంటే ఏదో వచ్చింది, INDIA ఇండియా. ఇండియాని కొడితే ఏదో వస్తుంది. సరే ఏం పెడదాం, నెక్స్ట్ డేట్, ఈరోజు డేట్ ఎంత, 24/12/24. ఇవన్నీ నేను చెప్పడం అనుకుంటున్నా. వాడన్నా నా ఫైల్ ఓపెన్ చేసి రాసిన వాడి లొకేషన్ నిజమని ఈ డేట్ రోజు చేసింది. సో ఇవి ఎట్లనే ఎగ్జిక్యూట్ కావద్దు అనుకున్నా. సో నేను ఏం చేస్తా, సింగిల్ లైన్ కామెంట్ అంటే ప్రతి దానికి ఇది హ్యాష్ ట్యాగ్ పెట్టేస్తే ఇవి ఎగ్జిక్యూట్ కావు, జస్ట్ మన ఎగ్జిక్యూట్ అయితే. ఒకవేళ మల్టీ లైన్ కామెంట్ అంటే ఏంటిది, మూడిటికి స్టార్టింగ్ నాకు ఇక్కడ ఆటో నుంచి కావాలి. మల్టీ లైన్ కామెంట్ అంటే ఏంటిది, ఇలా పెట్టేసేసి మూడు కాలమ్స్ పెట్టేయాలి. కాబట్టి ఇక్కడ నాకు డేట్ కాదా కావద్దు, అయిపోయింది. ఇది మల్టీ లైన్ కామెంట్. ఇంతకుముందు 3 హ్యాష్ ట్యాగ్ ఒక్కొక్క లైన్ పెడితే ఆ సింగిల్ లైన్ కామెంట్. ఇప్పుడు చూడండి అది ఎట్లైనా ఎక్స్క్యూట్ కాదు, అయిపోయింది. సింగిల్ లైన్ కామెంట్ పెట్టేసిన, మల్టీ లైన్ కామెంట్ పెట్టేసిన. ఇక్కడతో మన 5th క్వశ్చన్ కూడా అయిపోయింది ప్రాక్టీస్ సెట్లో. ఇక్కడతో మన ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను. కోడ్స్ కూడా సింపుల్గా ఉన్నాయి కాబట్టి నేనేం కింద ప్రొవైడ్ చేస్తున్నాను. ఎట్లనే చాప్టర్ ప్రాక్టీస్ సెట్లో సొల్యూషన్స్ ఉన్నాయి ఆల్రెడీ కిందనే. ఫస్ట్ సొల్యూషన్, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది. ఓకే అంతే. థ్యాంక్ యూ.